సూర్యాపేట మండలంలోని బాలెంల గ్రామంలో మదర్ ఇండియా సేవా సంస్థ ఆధ్వర్యంలో 150 మంది మహిళలకు కుట్టు శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా వారికి సర్టిఫికెట్ల కోసం తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తన సొంత ఖర్చులతో 90,000 చెక్కును మదర్ ఇండియా నిర్వాహకులు బొజ్జ సంధ్యారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో 108 మంది మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్లను అందజేశారు. సూర్యాపేట మండలంలోని బాలెంల గ్రామంలో మదర్ ఇండియా సేవా సంస్థ ఆధ్వర్యంలో 150 మంది మహిళలకు కుట్టు శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా వారికి సర్టిఫికెట్ల కోసం తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తన సొంత ఖర్చులతో 90,000 చెక్కులను మదర్ ఇండియా నిర్వాహకులు బొజ్జ సంధ్యారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి నివాసం జరిగిన కార్యక్రమంలో 108 మంది మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 2 దశాబ్దాల నుండి స్ప్రెడ్ ఇండియా ద్వారా సూర్యాపేట నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సూర్యాపేట నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో వాటర్ ప్లాంట్ల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, టాయిలెట్స్ నిర్మాణం, బెంచీలు, కంప్యూటర్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్ల నిర్మాణం కోసం తమ వంతు సహాయం చేస్తున్నామని చెప్పారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని వార్డులో కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి 10,000 మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణను అందించి స్వయం ఉపాధిని అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, నామ అరుణ, బైరబైన శ్రీనివాస్, పిల్లల రమేష్ నాయుడు, పాలగాని కృష్ణ, కోడి శిరీష, నాయకుడు వల్దాస్ దేవేందర్, ధర్మనాయక్, తండు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో కలిసి రచ్చ గెలువంట. ఈ సామెతను రమేష్ రెడ్డి గారు నిరూపించారు ఈరోజు. ఎందుకంటే బాలెంల గ్రామంలో తన సొంత నిధులతో కుట్టు మిషన్లు కూడా ఇస్తామని ఆ రోజు చెప్పారు. ఎంతమంది ట్రైన్ అయ్యారు, పర్ఫెక్ట్గా ఎంతమంది వచ్చారనేది కూడా మాకు అడిగారు. మేము అది నివేదిక ఇస్తాము. మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 180 మందికి 2 టీచర్స్ వీళ్ళు సూర్యాపేటలోనే ఉంటారు. గతంలో కూడా మా దగ్గర 2011లో లేవమ్మా, ఈమె పేరు మంగ. 2011లో ఇక్కడ మొత్తం ఈ వార్డులలో ఈమె కోఆర్డినేటర్గా పనిచేసింది. దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి పరిచయం నాకు. వీళ్ళిద్దరు కలిసి రోజు బండి మీద వెళ్ళేసి
రమేష్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అక్కడ వెళ్ళడం జరిగింది, వాళ్ళకి నేర్పించడం జరిగింది. చాలా చక్కగా ఇలా బాలెంల గ్రామంలో ఇక అందరు టైలర్లే ఊరు, ఇప్పుడు కుట్టించుకుంటే ఎవరు లేరు. ఇక నా సొంత గ్రామం నుంచి అంతా ఆడపిల్లలు, దాదాపు 90% నా బిడ్డల ఏజ్ ఉన్నట్టు. 90% పిల్లలు, దాదాపుగా 180 మంది ఈరోజు కుట్టు మిషన్ నేర్చుకొని తమ కాళ్ళ మీద తాము నిలబడతామని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి ఈరోజు సర్టిఫికెట్లు అందుకోబోతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు గడ్డు శ్రీనివాస్ గారికి, పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. రాజకీయాలను కూడా అభివృద్ధితోటి, అంటే ఎవరో ఏదో చేస్తారనుకుంటా, ఎవరో చేస్తుంటే మోడల్గా చూపించే కన్నా మనం కూడా ప్రజలతో మమేకమై మన శక్తి మేరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో స్ప్రెడ్ ఇండియా అని ఒక సంస్థను పెట్టి మరి ఎడ్యుకేషన్ మీద మనం వర్క్ చేస్తున్న సంగతి కూడా మీ అందరికీ కూడా తెలుసు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి అక్కడ స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, సైన్స్ ల్యాబ్స్ కానివ్వండి, కంప్యూటర్ ల్యాబ్స్ కానివ్వండి, మరి ఈ కార్యక్రమాలన్నిటిని కూడా దాదాపు 25 సంవత్సరాలుగా చేస్తూ మరి ఎన్నో స్కూళ్ళను అభివృద్ధి చేసి ఎంతోమంది పేదల విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపుతూ మనం ముందుకు వస్తుంది. మరి మా దగ్గర బాలెంలలో కూడా గత 15 సంవత్సరాలుగా ఒక కుట్టు మిషన్ కేంద్రం మన స్ప్రెడ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ నేను సంజయ్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆమె డెడికేషన్, ఆమె చేస్తున్న పనికి నేను స్ఫూర్తి పొంది మా దగ్గర కూడా కావాలి, సూర్యాపేటలో కూడా ఒక 10,000 మందికి తగ్గకుండా ఈ ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళకు మిషన్లు కూడా ఇవ్వాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో మొదటిగా నా గ్రామం నుంచి ప్రారంభించాలని చెప్పి మరి ఆమెను కోరగానే ఇమ్మీడియట్గా వస్తే నేను కూడా ఊహించలే, మ్యాక్సిమం 40-50 మంది వెళ్తారేమో, నాకు కూడా భారం తగ్గుద్ది అనుకున్నా. కానీ 180 మంది నేర్చుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈ డబ్బులు పెద్ద లెక్కేం కాదు. మీ అందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా టైలరింగ్ నేర్చుకొని, ముఖ్యంగా చదువుకున్న పిల్లలు ఉన్నారు,